హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన వివిధ క్లాసెస్ను ఫ్రీగా విని మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని చివరి వరకు చూసి మరి ముఖ్యమైన ఎంతో ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. మరి వీడియోని చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అవసరం ఉన్న వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా చూడండి, రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు. కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తాం. డిప్యూటీ సీఎం భట్టి. రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి అంటూ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్కి బ్రేక్ పడిందని మనం న్యూస్ చూడొచ్చు. ఎందుకంటే మరి బీసీ రిజర్వేషన్ పైన 42% రిజర్వేషన్ పైన అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మరి కేంద్రం యొక్క ఆమోదం పొందాల్సిన అవసరం కూడా ఉంటుందంటూ మరి ఇక్కడ చూడండి, స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో. బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం. మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనే. తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తానికి బ్రేక్ పడిందిగా మనం ఈ న్యూస్ను పరిశీలించాలా. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో. బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం. మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనే. తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలననే కొనసాగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వచ్చే నెలలో చట్టం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అప్పటిదాకా స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించింది. మార్చిలో అసెంబ్లీలో చట్టం చేయడంతో పాటు ఆ తర్వాత పార్లమెంట్లోనూ బిల్లును తెచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సర్కార్ భావిస్తుంది. అదే నెలలో బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. ఇక మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో ఏప్రిల్ 3వ వారంలో కానీ లేదంటే మే చివరి వారంలో కానీ స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మేలో ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఏప్రిల్లోనే ముగించవచ్చని లేదంటే మే చివరి వారంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పాలక వర్గాల పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలోనూ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది. దీంతో రూరల్ లోకల్ బాడీస్ ఎన్నికలు పూర్తవగానే అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నిర్వహించాలని, ఈ ఎన్నికలన్నింటినీ జూన్ కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక తమిళనాడు తరహాలో అమలు అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనూ తమిళనాడు తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక్కడ చూడండి, దేశవ్యాప్తంగా 50% లోపు రిజర్వేషన్లు అమలవుతుండగా ఒక తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇందుకు నాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇదే పద్ధతిలో తెలంగాణలోనూ రిజర్వేషన్లు పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. వాస్తవానికి తమిళనాడులో 1969లో ఎన్ సత్యనాథన్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటైంది. ఇందుకు అనుగుణంగా 1971లో నాటి డిఎంకే ప్రభుత్వం బీఎస్సీ రిజర్వేషన్ 25% నుంచి 31%, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 18% పెంచింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 49%. ఇక్కడ చూడండి, మరి తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వము నిర్ణయిస్తుంది. అయితే 9వ షెడ్యూల్లో చేర్చిన వాటికి మరి న్యాయ సమీక్ష వర్తించదు. కానీ సుప్రీంకోర్టు 1973 తర్వాత కేశవానంద భారతి కేసు అనంతరం 9వ షెడ్యూల్లో చేర్చిన అంశాలపైన కూడా న్యాయ సమీక్ష వర్తిస్తుందని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మరి ఆ 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు. ఈ న్యూస్ మనము ఇంతకుముందే చూసాము. నెక్స్ట్, స్థానిక ఎన్నికల్లో నోటాపై భిన్నాభిప్రాయాలు.
పార్టీలో ఒపీనియన్స్ తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాను అభ్యర్థిగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్ నో, బీఆర్ఎస్ ఓకే. సుప్రీంకోర్టులో ఉన్నందున ఒపీనియన్ చెప్పలేమన్న బీజేపీ. నెక్స్ట్ చూసినట్టయితే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అంటూ మరి ఇది న్యూస్ మనం చూడొచ్చు. ఇంతకుముందే మనం పరిశీలించాం. 42% బీసీ రిజర్వేషన్ల కార్యాచరణ కోసం స్థానిక సంస్థల ఎన్నికలకు పోస్ట్పోన్కు సంబంధించిన న్యూస్ ఇవన్నీ మనం పరిశీలించాం. నెక్స్ట్ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం, 42% కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు, కేంద్రానికి నివేదన, కులగణనలో పాల్గొనని వారికి మరొక అవకాశం, ఈ నెల 16 నుంచి 28 వరకు నమోదు, విలేకరులతో ఉప ముఖ్యమంత్రి భట్టి, అంతకుముందు సీఎం రేవంత్ నేతృత్వంలో సమీక్ష, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మార్చి మొదటి వారంలో మంత్రిమండలిలో ఏకగ్రీవ తీర్మానం చేస్తాం. దానిపై శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. అన్ని పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేస్తామంటూ అన్నారని ఇక్కడ చూడొచ్చు. మరి స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాతే నిర్వహించే అవకాశం అంటూ మరి ఏప్రిల్ మేలో నిర్వహించే అవకాశం ఉన్నదంటూ విశ్లేషకులు ఇక్కడ భావిస్తున్నారు. ఇక ఒక సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చిన ఒక ముఖ్యమైన వ్యాఖ్యను ఇక్కడ చూడొచ్చు. ఉచితాలు ఇస్తే ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు, అవి ఇచ్చి పరాన్నజీవులను సృష్టిస్తున్నామా, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురాలేమా, తాయిలాలపై సుప్రీంకోర్టు ఇక్కడ ఫ్రీబీస్ పైన గతంలో కూడా ఎన్నో సార్లు వ్యాఖ్యానించింది. ఈరోజు కూడా మరి న్యూస్ అదే దానికి సంబంధించింది చూడొచ్చు. ఫ్రీబీస్ మరి ఉచిత తాయిలాలపైన సుప్రీంకోర్టు వ్యాఖ్య ఇక్కడ చూడొచ్చు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నటువంటి ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వారిని పారాసైట్స్గా మారుస్తున్నామా అన్న సందేహాన్ని వెళ్ళబుచ్చింది. ప్రజల్ని సమాజ ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకువచ్చి దేశాభివృద్ధికి పాటుపడేలా చేసే బదులు ఇతరులపై ఆధారపడే ఒక వర్గాన్ని సృష్టిస్తున్నామా అని ప్రశ్నించిందంటూ ఇక్కడ చూడొచ్చు. మరి ఈ విధంగా ఉచితాలు చేయడం వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారి పరాన్నజీవులుగా మారుతున్నారంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఎక్కడికక్కడే కీమో సేవలు, త్వరలో జిల్లాలో డే కేర్ సెంటర్ల ఏర్పాటు, నోడల్ కేంద్రంగా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, నిరుపేద క్యాన్సర్ రోగులకు భారీ ఊరటనిచ్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు రోగులకు ఎన్నో ప్రయాసల కోర్చి కీమోథెరపీ కోసం జిల్లాల నుంచి హైదరాబాద్కు రావాల్సి వచ్చేది. ఇక నుంచి జిల్లా ఆసుపత్రుల్లోనే డే కేర్ కీమోథెరపీ అందుబాటులోకి తేవాలని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుందంటూ మరి జిల్లాలోనే క్యాన్సర్కి సంబంధించిన డే కేర్ సెంటర్ల ఏర్పాటు అంటూ ప్రభుత్వ నిర్ణయం అంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే భారత్ ఫ్రాన్స్ చెటాపటల్, భద్రతా రంగంలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన ప్యారిస్, ఉమ్మడిగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి ప్రణాళికలంటూ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో పలు అంశాల్లో ఒప్పందాలు జరిగాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే, 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే నిర్వహించే అవకాశం అంటూ ఇక్కడ మనం ఈ న్యూస్ చూసాం. నెక్స్ట్ చూసినట్టయితే కొలకలూరి పురస్కారాలకు 3 ఎంపిక, ఉత్తమ రచనలు చేసిన 3 సాహితీవేత్తలు ఈ ఏడాదికి గాను కొలకలూరి పురస్కారాలకు ఎంపికైనట్టు నిర్వాహకులు కొలకలూరి మధుజ్యోతి, సుమకిరణ్ బుధవారం వెల్లడించారు. కొలకలూరి భాగీరథి కవితా పురస్కారానికి జూకంటి జగన్నాథం, 1 కప్పు చాయ్ 4 మెసేజ్లు అనే రచనకు, అదేవిధంగా కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారానికి డాక్టర్ టేకుమల్ల వెంకటప్పయ్య, స్వర్గాదపి గరియేస్ అనే రచనకు, అదేవిధంగా కొలకలూరి రామయ్య పరిశోధన పురస్కారానికి పరిశోధకుడు డాక్టర్ గడ్డం మోహన్ రావు, చిందోల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం ఎంపికైనట్టు వెల్లడించారు. ఈ నెల 26న పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో వారికి పురస్కారాలు అందజేస్తామన్నారు. నెక్స్ట్ వన మహోత్సవం లక్ష్యం 18.03 కోట్లు, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో నిర్ణయం. తెలంగాణలో పచ్చదనాన్ని పెంచే వన మహోత్సవం కార్యక్రమం లక్ష్యం ఖరారైంది. 2025 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా
18.03 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరంలో దాదాపు 18 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ న్యూస్ మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్టయితే మెక్రాన్ దంపతులకు మోడీ అపురూప కానుకలు. ఫ్రాన్స్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ ఆయన సతీమణి బ్రిజిట్టేలకు ప్రధాని మోడీ భారతీయ ఘన సంస్కృతిని ఉట్టిపడే అపురూప కానుకలు అందించారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో ప్రసిద్ధిగాంచిన డోక్రా కళా నైపుణ్యంతో రూపొందించినటువంటి లోహపు వాద్యకారుల బొమ్మలను మెక్రాన్కు ఆయన బహుకరించారంటూ మరి సంగీతం సాంస్కృతిక ప్రాధాన్యాన్ని చాటి చెప్పేలా అవి ఉన్నాయి. రాజస్థాన్ హస్తకళా వైభవాన్ని కళ్ళకు కట్టే టేబుల్ మిర్రర్ను బ్రిజిట్టేకు మోడీ అందజేశారు. దానిపై పుష్పాలు, నెమలి చిత్రాలు చెక్కబడి ఉన్నాయంటూ ఫ్రాన్స్లో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్తో భేటీ అయిన మోడీ వాన్స్ ఇద్దరు కుమారులు ఓ కుమార్తె కూడా బహుమతులు అందించారంటూ ఇక్కడ చూడొచ్చు. మనము మెక్రాన్ దంపతులకు అపురూపమైన కానుకలు అందించారని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి డోక్రా మెటల్, తెలంగాణలో డోక్రా మెటల్కు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి వీడియోని చూస్తున్న వారు గట్టిగా లైక్ సింబల్ నొక్కండి, ఎందుకంటే వీలైనంత మంది ఎక్కువ మందికి షేర్ అయితే మనకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. డైలీ 2-3 అవర్స్ మనము ఎన్నో పేపర్లను పరిశీలించి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. కావున డైలీ చూసే ప్రయత్నం చేయండి. ఫ్రాన్స్లో సావర్కర్ సాహసం, స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం స్మరించుకున్న మోడీ. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మార్సే నగరంలో మొదటి ప్రపంచ యుద్ధంలో అమరవీరులైన భారత సైనికులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ను పురస్కరించుకొని ప్రధాని మోడీ బ్రిటిషర్ల చెర నుంచి తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నించిన తీరును కొనియాడారు. ఆ సమయంలో వీర్ సావర్కర్కు బాసటగా నిలిచిన మార్సే నగర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారంటూ ఇక్కడ మరి స్వాతంత్రోద్యమ ఘట్టంలో వీర్ సావర్కర్ యొక్క పాత్రను ఆయన స్మరించుకున్నారంటూ మరి ఇక్కడ మార్సే నగర ప్రజలు ఆయనకు మరి బాసటగా నిలిచినందుకు ఆ మార్సే నగర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. మరి వీర్ సావర్కర్ యొక్క ప్రముఖమైన రచన ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకే వేదికపై అమెరికా, రష్యా యుద్ధ విమానాల ప్రదర్శన. బెంగళూరు వైమానిక ప్రదర్శనలో పాల్గొన్న అమెరికన్ అమ్ముల పొదిలో కీలక యుద్ధ వాహనం F-35, 5వ తరం రష్యా యుద్ధ విమానం Su-57. బెంగళూరులో నిర్వహిస్తున్న 15వ వైమానిక ప్రదర్శన ఏరో ఇండియాలో తొలిసారిగా 2 అగ్రదేశాల యుద్ధ విమానాల ప్రదర్శన ఆసక్తి కలిగిస్తోంది. స్వీడన్, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి 27 పైగా దేశాలు తమ యుద్ధ విమానాలను ప్రదర్శించేందుకు వచ్చిన రక్షణ రంగంలో అత్యంత బలమైన రష్యా, అమెరికా యుద్ధ విమానాలు ఏకకాలంలో ప్రదర్శించడం విశేషం. ఈ 2 దేశాలు ఒకే వేదికపై ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. వాటిని సమన్వయపరిచిన ఘనత భారత్కే దక్కుతుంది. తొలిసారిగా భారత గగనతలంలో విహరించిన రష్యాకు చెందిన Su-57 ఈ 5వ తరం యుద్ధ విమానాల్లో శ్రేష్టమైనది. సూపర్సోనిక్ క్రూయిజ్ స్పీడ్, అన్బోర్డ్ ఎలక్ట్రిక్ రాడార్ వ్యవస్థలు ఉన్నటువంటి Su-57 సాంకేతికతను భారత్కు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుందంటూ మరి ఇక్కడ న్యూస్ చూడొచ్చు. బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో అమెరికా మరి రష్యాలకు చెందిన యుద్ధ విమానాలు పాల్గొన్నాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్, రక్షణ రంగంలో స్వదేశీ సత్తా. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. రక్షణ రంగంలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంలో దూసుకుపోతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆయన బుధవారం బెంగళూరులో నిర్వహిస్తున్న ఏరో ఇండియా వాణిజ్య కార్యకలాపాల ముగింపు సమావేశంలో మాట్లాడారు. ఏరో ఇండియా భారత రక్షణ రంగంలో సాధిస్తున్న ప్రగతిని ప్రదర్శించే వేదికగా మారిందన్నారు. భారత శక్తిని ప్రపంచానికి చాటే ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. 10 ఏళ్ల కిందట రక్షణ రంగానికి అవసరమైన వ్యవస్థలో 70% విదేశాల నుంచి దిగుమతి చేస్తుండగా నేడు అంతే స్థాయి ఉత్పత్తులను స్వదేశంలోనే తయారవుతున్నాయంటూ ఇక్కడ మనం న్యూస్ మరి రక్షణ మంత్రి ఏరో ఇండియా ముగింపు వేడుకల్లో మరి ఇచ్చిన స్పీచ్లో రక్షణ రంగంలో భారత్ మరి ఘనమైన విజయాలు సాధిస్తుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది.
రామోజీ ఫిల్మ్ సిటీ డాల్ఫిన్ హోటల్స్ ఆహార ప్రమాణాలు ఆదర్శనీయం. రాష్ట్ర ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రశంస. ఘనంగా ఈట్ రైట్ క్యాంపస్ హైజీన్ రేటింగ్ల సర్టిఫికెట్ల ప్రధానోత్సవం. జాతీయ ఆరోగ్య విధాన ప్రమాణాలకు అనుగుణంగా అతిథులకు సందర్శకులకు సురక్షితమైన పరిశుభ్రమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ డాల్ఫిన్ హోటల్స్ దేశంలోనే రెస్టారెంట్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అత్యుత్తమ రేటింగ్ కింద రామోజీ ఫిల్మ్ సిటీని ఈట్ రైట్ క్యాంపస్గా ధృవీకరిస్తూ జారీ చేసిన పత్రాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డాల్ఫిన్ హోటల్స్ ప్రతినిధులకు ఆయన అందజేశారంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఆహార భద్రతా ప్రమాణాలు ఉత్తమంగా పాటించినట్టు రామోజీ ఫిల్మ్ సిటీ అదేవిధంగా డాల్ఫిన్ హోటల్స్కు వారిని ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగిందని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే మన రీజనల్ న్యూస్ తెలంగాణకు సంబంధించి వనపర్తిలో ఐటీ టవర్ 22 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు. తెలంగాణ ఎకానమీ పరంగా ఇంపార్టెంట్గా భావించవచ్చు. ఐటీ సెక్టార్లో ఐటీ అభివృద్ధిని ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందించినటువంటి ప్రభుత్వం వాటిని అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వనపర్తి జిల్లాలో ఐటీ టవర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 2 ఎకరాలు కేటాయించడంతో పాటు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్ నిర్మించేందుకు 22 కోట్లు మంజూరు చేస్తూ ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నేడు మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభం. దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ రాష్ట్రంలో మరో కొత్త ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త క్యాంపస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. అనంతరం టీ హబ్లో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారంటూ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే బీబీ సిండ్రోమ్తో ముంబైలో తొలి మరణం నమోదు. నరాల రుగ్మత కారణంగా పీడించే గీలాన్ బాస్ సిండ్రోమ్ బీబీఎస్ వ్యాధి లక్షణాలతో ముంబైలో తొలి మరణం నమోదైందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. బీబీఎస్ సిండ్రోమ్ గిలాన్ బాస్ సిండ్రోమ్తో ముంబైలో తొలి మరణం నమోదైందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి. విహెచ్ కర్నూలు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ కాంగ్రెస్ నేత సంజీవయ్య ట్రస్ట్ చైర్మన్ వి హనుమంతరావు విహెచ్ కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలి దళిత సీఎం కూడా దేశంలోనే తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఇక్కడ కోరుతున్న న్యూస్ చూడొచ్చు. గాజా పాలస్తీనీయులదే ట్రంప్ స్వాధీనం వ్యాఖ్యలపై స్పందించిన చైనా. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా ఖండించింది. గాజా ప్రాంతం పాలస్తీనీయులదే, అక్కడి నుంచి వారిని బలవంతంగా తరలించేందుకు మేము వ్యతిరేకమంటూ స్పష్టం చేసింది. అలాగే అరబ్ లీగ్ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. వారిని తరలించడం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. గాజాలో ఉన్న దాదాపు 20 లక్షల మంది పాలస్తీనా వాసులను పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్ళి శాశ్వతంగా స్థిరపడితే అమెరికా ఆ విధంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో గాజా పాలస్తీనాలకు సంబంధించింది అంటే చైనా మరియు అరబ్ దేశాలు వ్యాఖ్యానించినట్టుగా ఆ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 15-16 తేదీలో హార్వర్డ్ సదస్సులో నీతా అంబానీ కీలక ఉపన్యాసం అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 15-16 తేదీల్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక వార్షిక భారత సదస్సులో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కీలక ఉపన్యాసం చేయనున్నారు. భారత వాణిజ్యం, విధానాలు, సంస్కృతి వంటి అంశాలపై ఆమె మాట్లాడతారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సదస్సులో నీతా అంబానీ మాట్లాడతారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే బంగ్లాదేశీ హిందువుల మానవ హక్కులకు విఘాతం, అహ్మదీయ ముస్లింలు బాధితులే. విద్యార్థుల నిరసనల్లో 1400 మంది మృతి. గతేడాది బంగ్లాదేశ్లో పరిస్థితిపై ఐరాస నివేదిక వెల్లడి. బంగ్లాదేశ్లో గతేడాది అక్కడి హిందువులు, అహ్మదీయ ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు సహా ఇతర తెగలకు చెందిన పౌరుల మానవ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యాయని
ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. జాతి వివక్ష వ్యతిరేక నిరసనల సందర్భంగాను ఆ తర్వాత ఈ పరిస్థితిని తలెత్తిందని తెలిపింది. మరోవైపు జూలై 1 నుంచి ఆగస్టు 15 మధ్య విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, వారిలో 12 నుంచి 13% మంది చిన్నారులేనని పేర్కొంది. బంగ్లాదేశ్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల కారణంగానే ఎక్కువ మంది మరణించారని, దీనికి ఆ దేశ గత షేక్ హసీనా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ పేర్కొంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక హిందువులకు చెందిన గృహాలు, వ్యాపారాలు, ఆలయాలపై భారీ దాడులు జరిగాయి. ముఖ్యంగా ఠాకూర్గాంవ్, లాల్ మునీర్ఘట్, దినాజ్పూర్, సిల్హెట్, కుల్నా, రంగ్పూర్ వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ ఈ దాడులు చోటు చేసుకున్నాయంటూ మరి బంగ్లాదేశ్లో హిందువుల యొక్క మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యాయంటూ ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించిందంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. ఇక నేరుగా లక్షిత కణాలకే ఔషధం, రొమ్ము క్యాన్సర్ చికిత్సలో నూతన విధానం, ఐఐటి మద్రాస్కు పేటెంట్. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ చూడొచ్చు. రొమ్ము క్యాన్సర్లో లక్షిత కణాలకు ఔషధాలను చేరవేసే కొత్త డ్రగ్ డెలివరీ సిస్టమ్ను ఐఐటి మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిపై పేటెంట్ హక్కులను కూడా పొందారు. ఈ నూతన విధానంలో యాంటీ క్యాన్సర్ ఔషధాలు నేరుగా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటాయంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. ఏదైనా డ్రగ్ ఇస్తే అది డైరెక్ట్ క్యాన్సర్ సెల్స్ ఏవి ఉన్నాయో డైరెక్ట్ వాటిపైకే ఎఫెక్ట్ అయ్యే విధంగా నూతన చికిత్సా విధానం ఐఐటి మద్రాస్ కనుగొని వాటికి సంబంధించిన పేటెంట్ను కూడా పొందిందంటూ మనం న్యూస్ చూడవచ్చు. ఇటీవల కాలంలో ఏ ఎగ్జామ్ చూసినప్పటికీ కూడా ఐఐటికి సంబంధించిన ఒక క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ ఐఐటికి సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉంటూ నెక్స్ట్ న్యూస్ పరిశీలిద్దాం. ప్రధాని మోడీతో సుందర్ పిచాయ్ భేటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. పారిస్లో జరుగుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సమావేశమై వీరు భారత్లో కృత్రిమ మీద సాంకేతిక వినియోగానికి అభివృద్ధికి గల ఉన్నటువంటి అవకాశాలపైన చర్చించారంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. భారత్లో డిజిటల్ మార్పులు తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రభుత్వం ఎలా పనిచేయొచ్చో కూడా ప్రధాని మోడీతో మాట్లాడినట్టు సుందర్ పిచాయ్ ఎక్స్లో పేర్కొన్నారంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఆదాయ పన్ను కొత్త బిల్లు వస్తుంది. నేడు పార్లమెంటు ముందుకు ఆదాయ పన్ను నూతన బిల్లును గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. పాత చట్టంలోని అంతక్రితం సంవత్సరం, మదింపు సంవత్సరం వంటి పదాలను తొలగించి పన్ను సంవత్సరం వంటి సరళమైన భాషను వాడనున్నారు. 60 ఏళ్ల నాటి చట్టంలో ప్రస్తుతం ఉన్నటువంటి 880 పేజీలు, 298 సెక్షన్లు, 14 షెడ్యూలు ఉండగా కొత్త బిల్లులో 622 పేజీల్లో 536 సెక్షన్లు, 16 షెడ్యూల్ ఉన్నాయంటూ ఇక్కడ మరి ఐటీ కొత్త చట్టము ఇక్కడ రావడం జరుగుతుందంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మరి ఐటీ చట్టము ఆదాయ పన్నును మొదటగా భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు మరి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూద్దాం. ధరలు దిగొచ్చాయి. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31%, 5 నెలల కనిష్ట స్థాయి ఇది. ఈ ఏడాది జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5 నెలల కనిష్టమైన 4.31%గా నమోదైంది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. 2024 డిసెంబర్లో వినియోగదారు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం 5.22% కాగా అదే ఏడాది జనవరిలో 5.1%గా నమోదైంది. మరి ఇక్కడ 5 నెలల కనిష్ట స్థాయికి రిటైల్ ఇన్ఫ్లేషన్ ఇక్కడ తగ్గిముఖం పట్టిందంటూ 4.31 అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ 2024 అవార్డును గెలుచుకున్న భారత పర్యావరణవేత్త ఎవరంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ చూసినట్టయితే మాధవ్ గాడ్గిల్. నెక్స్ట్ అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల అసిస్టెంట్ అటార్నీ జనరల్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ భారతీయ అమెరికన్ న్యాయవాదిని ఎంపిక చేశారంటూ ఇక్కడ అడుగుతా ఉన్నాడు హర్మిత్ కౌర్ థిల్లాన్. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 30 ఏళ్లలో భూగోళంపై ఎంత శాతం కంటే ఎక్కువ భూమి పొడి పరిస్థితులను ఎదుర్కొందంటే 77%. 2024 డిసెంబర్ 11న ఐరాస అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి యునిసెఫ్ ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించారంటే 78వ వార్షికోత్సవాన్ని అంటూ మనం గుర్తుంచుకోవాలి. సముద్ర పర్యావరణం అత్యంత స్థిరం. ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. బిడ్ బ్యాంక్
సెక్రటేరియట్లో మరో నకిలీ ఐఏఎస్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో వసూలు. సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగుల బిడద కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే 2 వారాల వ్యవధిలో 2 నకిలీ ఉద్యోగులను అరెస్ట్ చేయగా తాజాగా మరో నకిలీ ఐఏఎస్ పట్టుబడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. అతనికి రెగ్యులర్ ఉద్యోగులు కూడా సహకరించారు. ఒక్కో బాధితు నుంచి ఒక్కో ఉద్యోగానికి 20,000 నుంచి 1,00,000 వరకు వసూలు చేశాడు. అలాగా 7 బాధితులు నిందితుడి నమ్మి డబ్బులు ఇచ్చారు. చివరకు మోసపోయామని తెలుసుకుని సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వానికి టీఎన్జీఓ విజ్ఞప్తి. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు మరి ఇక్కడ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏంటి? పెండింగ్ డిఏలు, పిఆర్సీ, ఈహెచ్ఎస్ 317 జీవో, పెండింగ్ మెడికల్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సిపిఎస్ రద్దు ఇలాంటి అంశాలన్నింటినీ పరిష్కరించాలని ఉద్యోగులకు సంబంధించిన ఈ సమస్యలు ఉన్నటువంటి 317 జీవో అయితేనేమి, సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ కానీ, అదేవిధంగా మరి పెండింగ్ డిఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా పరిష్కరించాలంటూ మరి న్యూస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్స్ 44 మందికి శాఖలు కేటాయిస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ స్వరాష్ట్రానికి వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. ఈ మేరకు 44 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు ఆయా శాఖల్లో పోస్టింగ్ ఇస్తూ బుధవారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారంటూ ఇక్కడ మరి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చినటువంటి తెలంగాణకు చెందిన వారికి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకి డిపార్ట్మెంట్స్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఏడాది బీఈడి ఎంఈడి కోర్సులు 10 ఏళ్ల తర్వాత తిరిగి పాత విధానం. ఏడాది వ్యవధి గల బీఈడి ఎంఈడి కోర్సులు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయా? గతంలో ఉన్న ఈ కోర్సులను మళ్ళీ పునరుద్ధరిస్తారా అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఈ మేరకు కొత్త ముసాయిదాను ఎన్సిటిఈ సిద్ధం చేసింది. 10 ఏళ్ల తర్వాత పాత కోర్సులను పునరుద్ధరించనుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అమల్లోకి రానున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది కాల పరిమితి గల బీఈడి ఎంఈడి కోర్సులు గతంలో ఉండేవి. 2014లో తీసుకున్న నిర్ణయం మేరకు వీటి స్థానంలో 2 ఏళ్ల బీఈడి ఎంఈడి కోర్సులు ప్రవేశపెట్టగా తిరిగి మళ్ళీ తీసుకురావాలని ఇటీవల ఎన్సిటిఈ నిర్ణయించింది. ఏడాది బీఈడి ఎంఈడి కోర్సులను ప్రవేశపెట్టిన 2 ఏళ్ల కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి. ఏడాది ఎంఈడిని ఫుల్ టైం కోర్సుగా, 2 ఏళ్ల ఎంఈడిని షార్ట్ టైమ్గా అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ పార్ట్ టైం కోర్సులో వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటే ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు, ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేటర్లు చేరవచ్చు. ఇప్పుడు మరి ఇక్కడ చూడండి, బీఈడికి సంబంధించి గతంలో ఉన్నటువంటి 1 ఇయర్ విధానాన్ని తీసుకురానున్నట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే, పరీక్షల వేళ స్థానిక ఎన్నికల విధుల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు ప్రారంభమైన ట్రైనింగ్. 14 నుంచి 18 వరకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ. మరి ఎగ్జామ్ ఒకవైపు ఇక్కడ ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో మరి ఎలక్షన్ ట్రైనింగ్ ఇదంతా గందరగోళం సృష్టిస్తుందంటూ ఈ న్యూస్ను మనం చూడొచ్చు. మొత్తానికి మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మరి పోస్ట్ పోన్ అయ్యాయని మనం భావించవచ్చు. ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ను పరిశీలించాం. మరి వీడియోని చూసిన వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ను ఫ్రీగా విని వాటికి సంబంధించిన అత్యంత స్టాండర్డ్గా అందిస్తున్నటువంటి పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి మన వాట్సాప్ ఛానల్లో పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. లింక్ ద్వారా వాట్సాప్లో జాయిన్ కండి. మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.